నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్లో మంగళవారం ఆర్టీసీ బస్ సర్వీసును రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో బస్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. గ్రామానికి బస్ సర్వీస్ ప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా ఆర్టీసీ బస్సు నడిపి ఆకట్టుకున్నారు. అనంతరం ఉపాధి కూలీలు, రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూలీలు, రైతులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అలాగే పాలకుర్తి మండలం కుక్కలగూడూరులో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ట్రాక్టర్ నడుపుకుంటూ నేరుగా పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఉపాధి హామీ కూలీలు, రైతులను కలిసి మాట్లాడారు. పంటల సాగు, నీటి వసతి అంశాలపై చర్చించారు. కూలీలకు ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు, టోపీలు పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో పొద్దున్నే ఉపాధి హామీ కార్మికులతో, అదే మాదిరిగా రైతు బంధువులతో కలిసి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాలు అందరికీ అందుతున్నా లేవా అని తెలుసుకొని వారు చాలా సంతోషంగా ఇచ్చినటువంటి ప్రేమ, అభిమానం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని వారికి తెలియజేస్తూ, వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అన్ని గ్రామాలు తిరుగుతాం. అదే మాదిరిగా మహిళా శక్తిని ప్రోత్సహించే కార్యక్రమం ప్రభుత్వం చేసింది. ప్రతి మహిళను కోటీశ్వరం చేసే కార్యక్రమం. దాంతోపాటు ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలైతే కానివ్వండి, చదువుకునే పిల్లలైతే కానివ్వండి, అద్భుతంగా రాష్ట్రంలో కోట్లాది మంది ఇలా ప్రయాణాలు చేస్తూ వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకునే వ్యవస్థను కల్పించినటువంటి గొప్ప చరిత్ర దేశంలో ఇక్కడ లేని విధంగా ఈరోజు తెలంగాణ నడుస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. 50 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి మా ప్రాంతానికి ఇలా 3 పూటలు నీళ్ళు ఇచ్చే లిఫ్ట్లు ఇవ్వడం రామగుండం రైతుల పక్షాన చేతులు జోడించి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పాలకుర్తి లిఫ్ట్ కూడా త్వరలో పూర్తి చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా DIT ద్వారా పుష్కలమైన నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఈసారి పంట కూడా ఒక్కొక్కరికి క్వింటాల్ వస్తే 2 క్వింటాల 3 క్వింటాలు 2 ఇంతల పంటలు వచ్చినాయి. ఒక గింజ పోయకుండా ఈరోజు ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క రైతు పండించిన పంటను కొట్టా ఉంది. 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయలు సన్నాలకు బోనస్, తెల్ల కార్డు, సన్న బియ్యము, ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ, గ్యాస్ లాంటితో పాటు ఇలా అద్భుతమైనటువంటి ఒక కార్యాచరణలో ప్రజలందరూ కూడా తృప్తిగా ఉన్నాయి. ప్రతి ప్రాంతాల్లో 2, 3, 5 ఇళ్ళు ఇస్తే మేము ప్రతి గ్రామంలో 30 నుంచి 50, 100 ఇళ్ళు ఇందిరామణులు ఇస్తాం. సుమారుగా అన్ని ప్రాంతాల్లో కూడా కట్టుకుంటా ఉన్నాం. బ్రహ్మాండమైన పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఇది నిదర్శనం. కొంతమంది పనికి రాని వాళ్ళు 10 సంవత్సరాల అధికారం నుండి రైతులు ధాన్యాన్ని, తాళని, మన్నని, దుప్పని 14 కిలోలు కోసి ఒక్కొక్కరికి 15 రోజులు, 20 రోజులు లారీలలో పెట్టి మిల్లర్ల లేకపోతే మిల్లర్ల దోపిడీ, తడిసి అకాల వర్షం తడిస్తే ఆ రైతులు విలవిలలాడుతూ ఉంటే చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాళ అమ్ముతూ ఉంటే కొంతమంది దళారులు ఊరికి ఒక 4 కులాలు ఉంటాయన్నట్టుగా ప్రతి గ్రామంలో ఒక విషపురుగు ఉంటుంది. వాళ్ళని పట్టుకొచ్చి ఫోటోలు దిగడం, నోటికి వచ్చినట్టు మాట్లాడడం. వాళ్ళకి జవాబు చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు, కానీ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు లేని ప్రేమ ఈరోజు చూపించడానికి, అబద్ధాలు మాట్లాడడానికి వస్తున్న వారికి నేను ఒకే మాట అడుగుతా ఉన్నా. సిగ్గు మానం ఉంటే
పోయిన 10 సంవత్సరాల చరిత్ర తీద్దాం. రైతులు తడిసిన ధాన్యాలతో కుప్పలు పోసుకొని మరలేస్తూ తిరలేస్తూ ఆ కుటుంబం కూలిలా పనిచేస్తూ విలవిలలాడినప్పుడు మీరు ఎక్కడున్నారు? 14 కిలోల దాకా మా కోతకు వస్తున్నారు. తాళని మన్నని దుబ్బని ట్రక్కులు వేసి ట్రక్కులు కూడా 15 రోజులు అక్కడనే పడిగాపులు కాస్తూ ఉంటే ఆ రైతు బిల్లర్ కొనక ట్రక్ షీట్ ఇయ్యక రైతు విలవిలలాడుతూ ఉంటే ఆ రోజు అడగడానికి కూడా కనీసం రాని మీరు ఎక్కడున్నారు? 3 పంటలకు నీళ్ళు ఇవ్వనటువంటి ఇప్పించలేని వాళ్ళు మీరు అందరు ఎక్కడున్నారు? ఇవాళ పేదవాడికి ఎవరికి కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ కాదు కదా, కనీసం గుంట గోడ ఒక ఇటుక పిల్ల కూడా ఇవ్వని వాళ్ళు ఇవాళ వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎక్కడున్నారు అని అడుగుతా. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది మేమే, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నది మేమే. ఇవాళ తెల్ల కార్డు ప్రతి ఒక్కరు అడిగిన ప్రతి కుటుంబానికి తెల్ల కార్డులు ఇచ్చినాం. తినడానికి సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. 200 కరెంట్ ఉచితంగా ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండమైన రహదారులు వేస్తూ ఉన్నాం, డ్రైనేజీలు వేస్తూ ఉన్నాం, లైట్లకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మీరు ఈ ప్రాంతాల్లో ఇంత పెద్ద రోడ్లు ఎందుకు, డ్రైనేజీలు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు, బళ్ళు ఎందుకు అని అడుగుతా ఉన్నాం. మేము 200 కోట్లతో బడి కడతా ఉన్నాం. ప్రతి ప్రభుత్వ స్కూలు అద్భుతంగా చేస్తూ ఉన్నాం. ఇలా మీలాంటి వాళ్ళు నారాయణ స్కూల్కో చైతన్య స్కూల్కో పంపమని సలహాలు ఇచ్చే మీరు ఇలా ప్రభుత్వ స్కూల్లో చదివించండి అని గొప్పగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇలా మంచి మార్కులు సాధించి ఇలా 97-98% తీసుకొచ్చుకునే పరిస్థితుల్లో ఇలా విద్యార్థులను చేసుకున్నాం. ఇవాళ 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చినాం. 1 లక్ష వరకు దగ్గరగా పూర్తి చేసినాం. ఈ ప్రాంతాల్లో చిన్న పనులకు కూడా రేటు కలిగించిన మీరు ఇలా ఉచిత ప్రతి మహిళలను కోటీశ్వరాలు చేసే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇంకా చెప్పిన వాటికంటే ఎక్కువ చేస్తా ఉన్నాం. ఏవైతే ప్రజల నుంచి మీరు రెచ్చగొడతా ఉన్నారో 2500 మహిళలకు ఏమైంది, పెన్షన్ ఏమైందని అది కూడా ఇస్తాం. ఇచ్చిన మాట తప్పని ప్రభుత్వం ఏదుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. దేనికైనా సమయం ఉంటుంది, అది ఇస్తాం. మీరు చూస్తారు. మీరు మళ్ళోసారి భూపాతాళానికి తొక్కిపెట్టే కార్యక్రమానికి మా కార్మిక బంధువులందరూ, మా రైతు బంధువులందరూ సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండేయ కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.